తో మీ స్కిన్ అండ్ మీ హెయిర్ అలాగే మీ లుక్ చాలా బ్యూటిఫుల్గా కనిపించేలాగా చేసుకోవటం ఎలాగో ఈరోజు నేను మీకు చెప్తున్నాను. అందులోనూ అందమైన ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మరి జుట్టు అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉండాలి అంటే హెయిర్కి కొన్ని టిప్స్ పాటించక తప్పదు. సో వాటిలో ఈరోజు మీకు యూజ్ అయ్యేటటువంటి ఒక 2 బ్యూటిఫుల్ హెయిర్ డిఐవై ప్రిపరేషన్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను. ఇవి ఇంట్లోనే చేసుకొని మీరు మెయింటైన్ చేసుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక హెయిర్ సీరం అనుకోవచ్చు, హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ అనుకోవచ్చు. మనము దీన్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మన స్కాల్ప్కి అండ్ అదేవిధంగా మన హెయిర్కి బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు. మనకి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల వచ్చేసి మనకి హెయిర్ చాలా షైన్గా కనిపిస్తుంది. అండ్ రైస్ వాటర్, యాపిల్ సిడర్ వెనిగర్ ఇవన్నీ యూస్ చేసి మనము ఈ సీరం ప్రిపేర్ చేస్తున్నాము. ఇది మనకి డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అదేవిధంగా మనకి ఇంకా చాలా బ్యూటిఫుల్గా లెంతీగా ఉండేలాగా హెయిర్ అంతా కూడా చాలా ప్యూరిఫైయింగ్గా ఉండేలాగా కూడా చేస్తుంది. అండ్ సెకండ్ ఇప్పుడు వచ్చేసి డ్రై ఆమ్లా తోటి మనము ప్రిపేర్ చేసుకునేటటువంటి ఒక హెయిర్ మాస్క్ అనుకోవచ్చు, ఒక ప్రోటీన్ మాస్క్ లాగా ఉంటుంది ఆ మాస్క్ కూడా. సో ఈ వీడియోలో మీరు ఈ 2 టిప్స్ కూడా చూడబోతున్నారు. ఈ 2 ట్రై చేసి చాలా చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చు. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి ఈ వివరాలని చూసేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటటువంటి 2 టిప్స్ హెయిర్ కోసం. ఫస్ట్ వచ్చేసి మనము హోమ్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటటువంటి చక్కటి హెయిర్ గ్రోత్ సీరం అనుకోవచ్చు. ఇది హెయిర్ రూట్స్కి కానీ అండ్ అదేవిధంగా హెయిర్ లెంత్కి కూడా యూజ్ అవుతుంది. సో దానికి కావాల్సింది ఫస్ట్ మనకి రైస్ అనమాట. ఈ రైస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఏన్షియంట్ డేస్ నుంచి కూడా రైస్ మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ బ్యూటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనికి మనకి కావాల్సింది ఫస్ట్ రైస్. మనం రైస్ వాటర్ యూజ్ చేస్తాము ఈ సీరంలో. అండ్ సెకండ్ మనకి కావాల్సింది వచ్చేసి లెమన్ వచ్చేసి మనకి సిట్రస్ ఉంటుంది, డాండ్రఫ్ ఇవన్నిటిపైన ఫైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. లెమన్ కూడా మన వెంట్రుకలు కుదుర్లకు పోషణ ఇస్తుంది అండ్ అదేవిధంగా ఒక షైన్ తీసుకొచ్చి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో నెక్స్ట్ మనం యూజ్ చేసేది అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ వచ్చేసి హెయిర్కి షైన్ ఇవ్వటానికి కానీ స్ప్లిట్ ఎండ్స్ అవి రాకుండా మనని ప్రొటెక్ట్ చేయడానికి కానీ మల్టీపర్పస్గా మనకి ఆల్రౌండర్ హెల్త్ కానివ్వండి, బ్యూటీ కానివ్వండి, హెయిర్, స్కిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిటికీ అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం మనం ఇందులో అలోవెరాని యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి ఇది యాపిల్ సిడర్ వెనిగర్ అనమాట. మనకి వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ అదేవిధంగా మన స్కిన్కి కూడా యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి రూట్స్ స్టార్టింగ్లో డాండ్రఫ్ కానీ సబోరిక్ డర్మటైటిస్ లాంటి ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమున్నా అది క్లీన్ చేయడానికి అండ్ హెయిర్ కుదుర్లకి ఒక స్ట్రెంగ్త్ తీసుకురావటానికి అంటే ఒక ప్యూరిఫికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ వస్తుంది కదా, దానికోసం మనకి యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఇందులో మనం యూజ్ చేస్తున్నాము వర్జిన్ కోకోనట్ ఆయిల్. దిస్ ఇస్ పతంజలి అండ్ వాట్ ఎవర్ మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో కావాల్సింది ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్. కొబ్బరి పాల నుంచి తయారు చేసింది కాబట్టి వర్జిన్ కోకోనట్ ఆయిల్ నార్మల్ కోకోనట్ ఆయిల్ కంటే కూడా ఎక్కువ మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనం చేస్తాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ రైస్ వేసుకోవచ్చు. ఈ రైస్లో కొంచెం వాటర్ పోసి ఒకసారి ఈ రైస్ని క్లీన్ చేసేసేయాలి. సో ఈ వాటర్ పక్కకు తీసేసి నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. డబుల్ క్వాంటిటీ ఆర్ ట్రిపుల్ క్వాంటిటీ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఈ రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా రైస్ని క్లీన్ చేసేసి అందులో వాటర్ పోసి ఇప్పుడు దీన్ని మనము ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇది బాగా ఏంటంటే రైస్లో ఉన్నదంతా కూడా పీల్చుకుంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనం రైస్ వాటర్ గురించి మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసాము. సో రైస్ వాటర్ మనకి ఫేస్కి బాగా యూజ్ అవుతుంది, ఒక టోనర్ లాగా యూజ్ అవుతుంది అండ్ అదేవిధంగా హెయిర్కి షైన్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. రైస్లో మనకి చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్స్ కానీ అమైనో యాసిడ్స్ కానీ అన్నీ చాలా అధిక శాతంలో ఉన్నాయి కాబట్టి ఇది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో రైస్ వాటర్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఫర్మెంటెడ్ రైస్ వాటర్ తోటి మనకి చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం.
సో ఓకే, ఈలోపు ఈ రైస్ వాటర్ నానుతూ ఉంటుంది. మనం మిగిలినటువంటి మిక్చర్ ఏదైతే ఉందో ఏమేమి ఇంగ్రీడియంట్స్తో చేయాలో అది ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ మనకు వచ్చేసి 1 స్పూన్ అలోవెరా జెల్, ఒక ఫుల్ స్పూన్ అలోవెరా జెల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అందులో యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ సిడర్ వెనిగర్. ఈ యాపిల్ సిడర్ వెనిగర్లో మనకి ఆల్కహాల్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది కుదుళ్ళ దగ్గర మనకి ఏమైనా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ యాపిల్ సిడర్ వెనిగర్ కూడా మనము 1 స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకు వచ్చేసి లెమన్ వాటర్ అనమాట. ఈ లెమన్ వాటర్ కూడా మనము చాలా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి. అంటే ఈ లెమన్ జ్యూస్ని మనము డ్రాప్స్ లాగా, అంటే కొన్ని డ్రాప్స్ యూస్ చేస్తే సరిపోతుంది. కొన్ని చుక్కలు నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 డ్రాప్స్ అనుకోండి సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలవాలి, కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనము ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నిల్వ ఉంచుకునే విధంగా కాకుండా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి యూస్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. మనము హెడ్ బాత్ చేసే ముందుగా దీంతో చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ అనుకోవచ్చు, హెయిర్ సీరం అనుకోవచ్చు. సో ఇది డిఐవై ఇంట్లో చేసుకునేదే. బట్ కాకపోతే ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసుకొని నిల్వ పెట్టుకునేది కాకుండా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది. అండ్ మనం ఆల్రెడీ రైస్ వాటర్ని కూడా నానబెట్టాము. సో ఇంకా మనకి ½ అన్ అవర్ అవ్వలేదు, మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాము. సో ఈ రైస్ వాటర్ అండ్ ఇది రెండు కూడా మనము మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓకే, ½ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇది బాగా మనకి ఈ రైస్ వాటర్ అంతా కూడా మనకి రెడీ అయిపోయింది. మొత్తం ఈ రైస్లో ఉన్న అంతా కూడా ఈ వాటర్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనము ఇందులో యాడ్ చేసుకున్నాం. అంటే ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మన హెయిర్ గ్రోత్ ఫర్టిలైజర్ సిరం ఏదైతే ఉందో ఇది రెడీ అయిపోయింది. ఎవరికైతే బాగా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే ఒక చిన్న కాటన్ తీసుకొని కుదుళ్ళకంతా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే కనుక మన దగ్గర ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే, సో ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఇలాంటివి మనం ఎప్పుడైనా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే మనకి యూజ్ అవుతాయి. సో ఇలాంటి స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే ఈ వాటర్ని ఈ బాటిల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా మనం బాటిల్లో తీసేసుకుని దీన్ని మనం బాగా షేక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాపిల్ సిడర్ వెనిగర్ కానీ, వర్జిన్ కోకోనట్ ఆయిల్, అలోవెరా జ్యూస్, రైస్ వాటర్ అండ్ దాంతోపాటు లైట్గా లెమన్ జ్యూస్ అన్నీ యాడ్ చేసాం కదా. సో ఒక పక్క మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అలోవెరా అండ్ అదేవిధంగా కోకోనట్ ఆయిల్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక పక్క డాండ్రఫ్ని క్యూర్ చేయడానికి మనకి లైమ్ జ్యూస్ ప్లస్ దాంతోపాటు యాపిల్ సిడర్ వెనిగర్ యూజ్ చేసాము. బ్యాలెన్స్ చేయడానికి రైస్ వాటర్ యూజ్ చేసాము. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము వెంట్రుకల కుదుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కుదుళ్ళు ఓపెన్ చేసి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇలా స్ప్రే చేసుకుంటే కనుక. సో ఇప్పుడు నేను హ్యాండ్ పైన స్ప్రే చేస్తున్నాను కదా, ఆ విధంగా మీరు హెయిర్ రూట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అక్కడ హెయిర్ మొత్తం అంతా కూడా స్కాల్ప్కి అంతా స్ప్రే చేయాలి. అండ్ దాంతోపాటు లెంత్కి కూడా మొత్తం స్ప్రే చేసుకొని బాగా ఫింగర్ టిప్స్తో చాలా స్మూత్ మసాజ్ లాగా చేసేసేయాలి. చేసేసి ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసి ½ అన్ అవర్ తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూతో వాష్ చేసేసేయాలి. చాలా మంచి చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ టిప్కి మనకి ఏం కావాలి అంటే ఇది మనకి చక్కటి హెయిర్ గ్రోత్ కోసం కానీ, హెయిర్ షైన్ కోసం కానీ, అండ్ అదేవిధంగా ప్రీమ్యాచ్యూర్ గ్రే హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి టిప్ అనమాట. సో ఇది ఒక హెయిర్ ప్యాక్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్, చాలా ఈజీ అండ్ చాలా సింపుల్, వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది డ్రై ఆమ్లా అంటే ఎండు ఉసిరి. మనకి ఎక్కడైనా ఎండు ఉసిరి దొరుకుతుంది కదా, మనకి సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల కూడా ఈ ఎండబెట్టినటువంటి ఉసిరి దొరుకుతుంది. ఉసిరి మనకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఉసిరిలో మనకు వచ్చేసి సి విటమిన్ అధిక శాతంలో ఉంటుంది, వెంట్రుకలు నెరవకుండా కాపాడుతుంది. అలాగే ఇంటర్నల్గా కూడా హెల్త్కి మనకి ఉసిరి చాలా మంచిది. సో ఈ ఎండినటువంటి ఉసిరిని తీసుకొని మనం ఒక కప్
ఎండినటువంటి ఉసిరికి ఒక 3 కప్స్ వాటర్ని కనుక యాడ్ చేసుకుని కనీసం మనం ఎంతసేపు అంటే ఒక 5-6 అవర్స్ నానబెట్టాలి. ఒక నైట్ అంతా కూడా సోక్ చేసి ఉంచితే బాగానే ఉంటుంది. సో నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. ఎండినటువంటి ఉసిరిని సోక్ చేసి పెడితే ఇలా ఈ విధంగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో నానబెట్టినటువంటి ఈ ఉసిరిని మనము యూజ్ చేసి ఇప్పుడు ప్యాక్ తయారు చేయబోతున్నాం, హెయిర్ ప్యాక్. సో ఓకే, దీనికి వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నటువంటి ఎండు ఉసిరి కొంచెం చూడండి, దీని సారం అంతా కూడా ఇందులోకి వచ్చింది చక్కగా. ఇది కొంచెం తీసుకున్నాము. అండ్ అదేవిధంగా ఇందులో మనం యాడ్ చేసుకుంటే కనుక కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దాంతోపాటు ఒకవేళ పెరుగు మనకు ఒక్కొక్కసారి అవైలబుల్గా లేదు అని అంటే మనం నార్మల్ వాటర్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నెక్స్ట్ మనకి కావాలి ఎలోవీరా అనమాట. సో ఈ ఎలోవీరా జెల్ ఏం చేస్తుంది అని అంటే మన కుదుళ్ళకి చాలా చక్కటి పోషణ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఉసిరి మనకి సి విటమిన్ ఉంటుంది, మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. దాంతోపాటు అలోవెరాని యూజ్ చేస్తే ఇంకా షైన్ ఎక్కువగా వస్తుంది. సో ఒక స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్ని మనం తీసుకొని ఇందులో యాడ్ చేసాము. అండ్ మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వాటర్తో గ్రైండ్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. సో ఇది చక్కగా మంచి పేస్ట్ లాగా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనము హెయిర్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకొని సో ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఇది యూజ్ చేసి మీరు హెయిర్ ప్యాక్ కనుక అప్లై చేశారంటే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, అలాగే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎండినటువంటి ఉసిరి డ్రై ఆమ్లా ఏదైతే దొరుకుతుందో దాన్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టేసేయండి, లేదంటే 4-5 అవర్స్ నానబెట్టండి. అండ్ దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే వాటర్ కంటే కూడా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో పెరుగు యాడ్ చేసుకోండి. నేను ఇందులో అలోవెరా జెల్ యూజ్ చేశాను కదా, అది కావాలంటే యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా ఒరిజినల్ అలోవెరా ఏదైతే ఉంటుందో ఆ అలోవెరాని కూడా మీరు యూజ్ చేసి ఆ జెల్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి బాగా మిక్స్ చేసి ఇలా పేస్ట్గా తయారైనటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి ప్రోటీన్ ప్యాక్ అవుతుంది. అలాగే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో కుదుళ్ళకి అలాగే హెయిర్ లెంత్కి మొత్తం అప్లై చేసి చక్కగా మసాజ్ చేసి ఒక క్లింగ్ ర్యాప్ లాంటిది అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కట్టేసేసి ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ దాకా ఉంచి ఆ తర్వాత ముందుగా ఈ అప్లై చేసిన మిశ్రమం ఏదైతే ఉందో అదంతా వాష్ అవుట్ అయిపోవాలి. ఆ తర్వాత షాంపూ చేయండి. తర్వాత కావాలంటే కండిషనర్ కూడా చేయండి. హెయిర్కి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా మంచి రిజల్ట్ వచ్చేటటువంటి హెయిర్ సీరమ్ అండ్ అదేవిధంగా హెయిర్ మాస్క్ ఈ రెండు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. వీక్లీ 2 or 3 యూస్ చేసుకోండి. హెయిర్ మాస్క్ అయితే కనుక కనీసం వారానికి ఒకసారి చేసుకుని వేసుకుంటే మీకు ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉండదు, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా బ్యూటిఫుల్గా, చాలా లస్ట్గా, సిల్కీగా కూడా కనిపిస్తుంది. ఓకే, మరి ఈ వీడియోలో నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది అనేది నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. కొన్ని రోజులు యూస్ చేసి రిజల్ట్ చూసి ఆ తర్వాత చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఇవన్నీ మెయింటైన్ చేస్తాను. అండ్ మనకి కామెంట్స్లో కూడా చాలామంది పెడుతున్నారు మీ హెయిర్ ఒరిజినలా లేకపోతే విగ్గా అనేసి అని అడుగుతున్నారు. ఇది విగ్ కాదు, ఇట్స్ రియల్ హెయిర్ అండి. న్యాచురల్గానే నేను మీకు టిప్స్ చెప్పడమే కాదు నేను కూడా పాటిస్తాను. ఖచ్చితంగా పాటిస్తేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియజేయండి. థ్యాంక్ యూ.